హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంతాస్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ చాలా వర్షాలండి అండమాన్లో. ఈ వర్షాకాలంలో మంచిగా మిరియాల రసం చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. దగ్గు జలుబులు లాంటివి ఈజీగా మాయమైపోతాయి. ఈరోజు నేను మిరియాల రసం చేశాను. సూపర్గా వచ్చింది. రసం వేసిన అన్నం అంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. రసం వేడిగా ఉన్నప్పుడే అన్నంలో వేసుకొని వేడివేడిగా అలా ఏదైనా కాంబినేషన్ అంటే ఆలూ ఫ్రై కానీ ఇంకేదైనా కూర నంచుకొని తింటే మాత్రం నోటికి మిరియాలు తగులుతో పుల్ల పుల్లగా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రసం. మరి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ దీనికోసం కొన్ని మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీంట్లో మిరియాల రసం కాబట్టి మిరియాలు ఎక్కువ వేసుకోవాలా. ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం ధనియాలు, అలాగే 4-5 వెల్లుల్లి రబ్బులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కచ్చపచ్చగా. ఇంకా చింతపండును నానబెట్టుకొని దాంట్లో కొంచెం 2 టమాటాలు బాగా పండినవి ఇలాగా చేయి పెట్టి చేతితో మెదుపుకోవాలి. బాగా మెదుపుకొని ఆ పిప్పునంతా బయటికి తీసేవల్ల అప్పుడే రసం టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇలా చూపించిన విధంగా బాగా కలుపుకొని ఇవన్నీ తీసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జును పక్కన పెట్టి స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని కొంచెం దాంట్లో ఆయిల్ చాలా తక్కువ వేసుకోండి. నూనె వేడెక్కాక ఒక 2 ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని చిటపటలాడిన తర్వాత మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలాను ఈ తాలింపులో వేసుకొని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనం అన్నీ పచ్చివి వేసి మిక్సీ పట్టుకున్నాం కదా, అందుకనేసి దాంట్లో పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకోవాలి. చూసుకొని మరి వేయించుకోవాలి. మాడిపోతే టేస్ట్ రసం అంతగా బాగోదు. దీంట్లో కొంచెం పసుపు అలాగే మనం టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసుకున్న రసం ఉంది కదా, చింతపండు గుజ్జు, దాన్ని కూడా వేసుకోవాలి. ఈ రసం మనకి జలుబు దగ్గు లాంటిది ఉంటే చాలా పర్ఫెక్ట్గా తగ్గిపోతుంది. ఖచ్చితంగా ఈ రసం మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. తినే కొద్దీ 2 ముద్దలు ఎక్కువ తినాలనిపిస్తుంది. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ రసం కొంచెం ఒక పొంగు వస్తే చాలు. చూడండి, ఇలా పొంగు వస్తుంది కదా, ఉడుకుతుంది. ఉడికేటప్పుడు మనం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర లేదు, అందుకే నేను ధనియా పత్తి వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకుంటే మన రసం రెడీ అయిపోతుంది. ఇప్పుడు గ్యాస్ కట్టేయండి. కట్టేసి బాగా కలుపుకొని సాల్ట్ చేసుకుంటే వేడివేడిగా మిరియాల రసం రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రసం మీకు ఎలా కుదిరిందా అని కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. రసం అయిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా వదిలేయండి. ఆ తర్వాత వేసుకొని తింటే మాత్రం వేడివేడి అన్నంలో చాలా అంటే చాలా బాగుంటుందండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.